నలుగురు పార్టిసిపెంట్స్, 5 రౌండ్లు, 5 లక్షల క్యాష్. మీ సాయి కుమార్. వావ్, మంచి కిక్కిచ్చే గేమ్ షో ఈటీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షోలో పార్టిసిపేట్ చేయడానికి నలుగురు బుల్లితెర నటీమణులు మన ముందుకు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ మోనిషా, లాలిత్య, రజిత అండ్ శ్వేత. ఉత్తరాల ఊర్వశి, ప్రేమ లేఖ ప్రేయసి, అందమంతా అక్షరాల హారతివ్వగా హల్లా హల్లా అదెంత వేడి వెన్నెలా. గుప్పెడు గుండెను తాడితే దాని చప్పుడు పేరు సంగీతం. కొప్పున మల్లెలు పెడితే అది చప్పున రమ్మని సంకేతం. వెల్కమ్ టు వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో. శ్వేత, రజిత, లాలిత్య, నైస్ నేమ్, అండ్ మోనిషా. సో శ్వేత, హలో సార్. హాయ్, వాట్స్ హ్యాపెనింగ్? ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఏం జరుగుతుంది? ప్రెసెంట్ వావ్, బట్ మిగతాది లైక్ 2 ప్రాజెక్ట్స్ రన్నింగ్ లో ఉన్నాయి. వెరీ గుడ్. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. రజిత, సార్ హాయ్ సార్. సో వావ్ చూస్తున్నారా? చూస్తుంటాను సార్. నిజం చెప్పండి. నిజంగా చూస్తుంటాను. నిజంగానే చూస్తున్నారు? Promise. ఓకే, ప్రామిస్. చూస్తుంటా. ఎంజాయ్ చేస్తున్నారా? చాలా బాగుంది. ఇప్పుడు ఈరోజు ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు బికాజ్ యూర్ గోయింగ్ టు ప్లే. yes. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. లాలిత్య, మీరు నేను సీరియల్స్, యాడ్స్ చూస్తున్నారా? వావ్ చూస్తున్నాను. బాగుందా? చాలా బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుందా? ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మోనిషా, సో మీరు ఏం జరుగుతుంది? వాట్ ఇస్ హ్యాపెనింగ్? వస్తున్నా ఇంకా ఆఫర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవాలి. యా. ఓకే, గుడ్. సో మీకు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో మీ అందరికి 5 లక్షలతో ఆల్ ది బెస్ట్ చెప్పడానికి మా రేష్మి కూడా రెడీగా ఉంది. సో లెట్స్ వెల్కమ్ రేష్మి. థ్యాంక్ యూ రేష్మి. సో 5 సో 5 లక్షలు ఇచ్చేసాం. సో ఇప్పుడు మనం 5 రౌండ్లు ఆడబోతున్నాం. సో ఫస్ట్ రౌండ్, నేను ఒక సినిమా కట్ చెప్తాను, టైటిల్ చెప్పను. మీరు ఆ టైటిల్ని గెస్ చేయాలి, లేదా ఆ సినిమాని అది సినిమా అని తెలుసుకోవాలి. అది తెలుసుకున్న తర్వాత నేను 5 ప్రశ్నలు అడుగుతాను. 5 ప్రశ్నలకి మీరు కరెక్ట్గా సమాధానం చెప్పేస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క కథ. సో ఫస్ట్ శ్వేతతో స్టార్ట్ అవుతుంది. సో శ్వేత, నువ్వు కరెక్ట్గా చెప్పేస్తే 50,000 నీ అకౌంట్లో సేఫ్గా ఉంటుంది, లేదు మా అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవ్వడం మొదలవుతుంది. ఓకే, రెడీయా? లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 1. కట్ చేస్తే శ్వేత. సో ఎవరు ఫేవరెట్? కమల్ హాసనా? యా. ఓకే, కమల్ హాసన్, శ్రీదేవి, రాధిక. ఓకే, మీ స్టైల్లో కట్ చేస్తే చెప్పండి. కట్ చేస్తే ముగ్గురు యువకులు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకుని కాలేజ్ నుండి బయటపడతారు. కట్ చేస్తే ఒక యువకుడికి బిజినెస్ మ్యాన్ కావాలనేది కోరిక, ఇంకో యువకుడికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనేది అంబిషన్, మరో యువకుడికి సినిమా డైరెక్టర్. ఇలాగే కట్ చేస్తే చెప్పాలని ఆయన టార్గెట్. కట్ చేస్తే ఈ ముగ్గురు యువకులు ఎన్నెన్నో కష్టాలు పడి చివరికి తమ ప్రేమని, తమ జీవిత లక్ష్యాలను సాధిస్తారు. రజిత్ చాలా సైలెంట్ గా, ఏమి అమాయకురాల్లాగా, ఏమి తెలియనట్టు. స్నేహ గీతం. లాలిత్యేమో లాలిత్యంగా నవ్వుకుంటూ, మోనిషా మాత్రం కొంచెం రౌడీ పిల్ల ఉంది ఇక్కడ. రౌడీ పిల్లేనా? ఓకే, సరే ఫస్ట్ శ్వేతను కన్ఫ్యూజ్ చేయకుండా టైటిల్ ఆఫ్ ది మూవీ. స్నేహ గీతం. స్నేహ గీతం, ఎస్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో సినిమా డైరెక్టర్ కావాలనుకునే యువకుడిగా నటించింది ఎవరు?
సందీప్ కిషన్. సందీప్ కిషన్. సందీప కిషనా? సందీప్ కిషన్. సందీప్ కిషన్. సందీప్ కిషన్, ఎస్. క్వశ్చన్ నెంబర్ 2, ఈ సినిమాలో శైలుగా నటించింది ఎవరు? శ్రేయ ధన్వంత్రి. కన్ఫ్యూజ్ బట్ శ్రేయ ధన్వంత్రి. శ్రేయ ధన్వంత్రి, ఎస్. క్వశ్చన్ నెంబర్ 3, ఈ సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చిన ప్రముఖ డైరెక్టర్ ఎవరు? వివి వినాయక్ గారు. వివి వినాయక్. వివి వినాయక్, రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4, ఈ సినిమాలో మహా అనే ఒక క్యారెక్టర్ ఉంది. మహాగా నటించిన హీరోయిన్ ఎవరు? న్యూ శ్వేత. తెలీదు. సారీ. క్వశ్చన్ నెంబర్ 5, ఈ సినిమాలో పితామహగా నటించింది ఎవరు? క్యారెక్టర్ పేరా? అన్ని చెప్తారు. తప్పకుండా పితామహ క్యారెక్టర్ పేరే ఉంటుంది. టైమ్ అప్. సారీ. ఓకే, సందీప్ కిషన్ మన చోటా కే నాయుడు కెమెరామెన్, తన మేనల్లుడు, గుడ్ ఆర్టిస్ట్. అండ్ సినిమాలో శైలుగా నటించింది ఎస్ శ్రేయ ధన్వంత్రి. శ్రేయ ధన్వంత్రి. నేను ఎవరైనా ధన్వంత్రి గుర్తుండదు, బట్ నాకు మాత్రం జీవితాంతం గుర్తుంటుంది. ఎందుకంటే ధన్వంత్రి అనే నాకు ఐ హ్యావ్ ఎ క్లాస్మేట్, చిన్ననాటి నా స్నేహితుడు, గర్ల్ ఫ్రెండ్. ధన్వంత్రి ఆయుర్వేదం, అబ్బాయి అమ్మాయ ధన్వంత్రి అంటే రాజమండ్రి దగ్గర. అబ్బాయి అమ్మాయ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండా బాయ్ ఫ్రెండా? బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్. చిన్ననాటి స్నేహితుడు, నాతో చిన్నప్పుడు చదువుకుని స్నేహితుడు. 5th క్లాస్ వరకు చదువుకున్నాం. తర్వాత స్ప్లిట్ అయిపోయి మళ్ళీ తనే హీ ట్రేస్ మీ అవుట్. అండ్ స్టిల్ వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్షిప్ విచ్ ఇస్ స్నేహగీతం. స్నేహగీతం. ఓకే, శ్రేయ ధన్వంత్రి. అండ్ లైక్ ఈ మధ్య ఒక పెద్ద ఒక ఇదైపోయింది, అందరూ వాయిస్ ఓవర్లు ఇవ్వడం. సో వివి వినాయక్, మొన్న మర్యాద రామన్లో రవితేజ సైకిల్కి, అలా చాలా మంది ఇప్పుడు వాయిస్లు ఇస్తున్నారు. సినిమాలో మహాగా నటించిన హీరోయిన్ ఎనీ ఐడియా? సుహానినా? తనేమో శ్వేత అంది. లాలిత్య. సుహాని. నేను చెప్పాను. చెప్పావా? ఓకే, సారీ వినలేదు. సుహాని. అండ్ సినిమాలో పితామహగా నటించింది కృష్ణుడు, మన వినాయకుడు. సో మంచి క్యారెక్టర్ అది జాలీగా ఉంటూ క్లైమాక్స్కి వచ్చేటప్పటికి సో గుడ్ ఫిలిం ఫర్ ద యూత్ నౌ. మంచి సినిమా. ఓకే, సో కృష్ణుడు. సో ఎన్ని చెప్పారు? 3 కరెక్ట్గా చెప్పారా? 3. ఓకే, సో 3 కరెక్ట్గా చెప్పి 30,000 మీ అకౌంట్లో, 20,000 మన అకౌంట్లో. సో 20,000 మాకు ఇచ్చిన తర్వాత శ్వేత మీ అకౌంట్లో 4,80,000. వెల్డన్. ఇది మీ స్టైల్లో చెప్పండి. కట్ చేస్తే హీరోయిన్ ఓ మూగ అమ్మాయి, సవతి తల్లి చేతిలో నానా కష్టాలు పడుతూ ఉంటుంది. హీరో అనాథ. హీరోయిన్ అంటే విపరీతమైన అభిమానం. కట్ చేస్తే హీరోయిన్ కి డాన్సర్ కావాలనే కోరిక, కానీ తండ్రి మరణంతో హీరోయిన్ దిక్కులేనిదవుతుంది. హీరో ఆమెకు అండగా నిలబడతాడు. కట్ చేస్తే ఇద్దరు ఊరొదిలి పట్నం వస్తారు. హీరోయిన్ నృత్యం నేర్చుకుని గొప్ప నర్తక అవుతుంది. హీరో మంచి మనసు గుర్తించి హీరోని పెళ్లి చేసుకుంది. తెలిసిపోయింది. అక్కడ మూగమ్మాయి గాని మా రజిత మూగది కాదు కదా, కరెక్ట్ గా చెప్పేస్తాం అనుకుంటా. చెప్పాయి. మూవీ నేమ్ ఎస్, సిరిసిరి మువ్వా. రైట్ ఆన్సర్. బట్ క్వశ్చన్స్ ఇప్పుడు. క్వశ్చన్ నెంబర్ 1, ఈ సినిమాలో హీరోయిన్ సవతి తల్లిగా నటించింది ఎవరు? అదే ఎవరది? రమాప్రభ గారు. క్వశ్చన్ నెంబర్ 2, ఈ సినిమాలో సాంబయ్యగా నటించింది ఎవరు? చంద్రమోహన్ గారు. ఎస్. క్వశ్చన్ నెంబర్ 3, ఈ సినిమాతో పరిచయమైన హీరోయిన్ ఎవరు? కవిత గారు. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4, ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఎవరు? సిరిసిరి మువ్వా అంటే కెమెరా ముందున్న వాళ్ళు తెలుస్తారు, కానీ అప్పుడు నేను చిన్నదాన్ని కదా సార్, కెమెరా వెనకాల. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సార్. ఆయన మ్యూజిక్ కూడా చేస్తుంటారా? తెలీదు. క్వశ్చన్ నెంబర్ 5, ఈజీగా అడుగుతున్నాను, చెప్పండి. ఈ సినిమాకి దర్శకుడు ఎవరు?
కే విశ్వనాథ్ సార్. లేకపోతే నేను అందులో పడి ఇప్పుడు ఆత్మహత్య ఆ, చేసుకున్నాను. నాకు చాలా ఇష్టం కే విశ్వనాథ్ సార్. ఓకే, జస్ట్ మిస్డ్ ఇట్. కేవి మహాదేవన్. ఓబో, గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్. మావా మావా అంటారు అందరూ. సిరిసిరిమూవులు అన్ని జుమ్మంది నాదం ఇలాంటి పాటలు, ఎక్స్ట్రాడినరీ సాంగ్స్. ఓకే, గ్రేట్ ఫిలిం. రమాప్రభ గారు మీకో వావ్, చంద్రమోహన్ గారు మీకో వావ్, కవిత ఎస్, అండ్ మహాదేవన్ గారు మన మధ్య లేరు కానీ గ్రేట్ మ్యూజిక్ కంపోజర్. ఆయనకు పెద్ద వావ్ చెప్తూ కె విశ్వనాథ్ గారు మీకు వావ్ చెప్తూ, నీకు వావ్ చెప్తూ, ఎందుకంటే ఆయన ఆవిడ కంటే ఒక క్వశ్చన్ ఎక్కువ చెప్పి మాకు 10,000 ఇస్తున్నావు పాపం. 10,000 తీసుకోమ్మా. సో 10,000 మాకు ఇచ్చిన తర్వాత మీ అకౌంట్లో 4,90,000. మీ స్టైల్లో కట్ చేస్తే కట్ చేస్తే అలా కట్ చేయండి, బెటర్. కట్ చేస్తే హీరో ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి. ఈ తరం కొందరు అబ్బాయిల్లాగానే, అంటే ఈ తరంలో ఉండే కొందరు అబ్బాయిల్లాగానే తనకు కూడా ఓ గర్ల్ ఫ్రెండ్ ఉండాలనే కోరికతో సీరియస్ గా ప్రయత్నిస్తూ ఉంటాడు. నేను మా తరానికి లేదా గర్ల్ ఫ్రెండ్ ఉండాలనేది? వాట్ ఈస్ దిస్? ఓకే, ఈ తరం కొందరు అబ్బాయిలాగా తనకు కూడా ఓ గర్ల్ ఫ్రెండ్ ఉండాలనే కోరికతో సీరియస్ గా ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ఏ అమ్మాయి హీరోతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఆసక్తి చూపదు. కట్ చేస్తే చిన్న వయసులోనే ఇంటి బాధ్యతనంతా తన భుజాలపై వేసుకున్న హీరోయిన్. హీరో కాఫీ షాప్ లో పనిచేసే హీరోయిన్ వెంట పడతాడు. ఓ సందర్భంలో హీరోయిన్ ఫాదర్ ని ప్రాణాపాయం నుంచి రక్షిస్తాడు. హీరోతో ఫ్రెండ్షిప్ కి అంగీకరిస్తుంది. కట్ చేస్తే హీరోయిన్ అడ్డు పెట్టుకుని హీరో రెచ్చిపోతాడు. ఈ మధ్యకాలంలో హీరో తల్లి మరణిస్తుంది. దీంతో నిజమైన ప్రేమ అంటే ఏమిటో రియలైజ్ అయిన హీరో చివరికి హీరోయిన్ ని చేరుకుంటాడు. అంటే మధ్యలో చాలా ట్విస్టులు ఉన్నట్టున్నాయి, బట్ నేను సింపుల్ గా చెప్పాను కథని. ద టైటిల్ ఆఫ్ ద మూవీ నచ్చావులే. టైట్లా ఎవరు నచ్చారు? టైట్లా ఎవరు నచ్చారు అన్నాను. మీరని కాదు, మామూలుగా టైటిల్ నచ్చావు. టైటిల్ నచ్చావు. మీరు కూడా నచ్చారు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ పేరేమిటి? లవ్ కుమార్. సాయి కుమారా? లవ్ కుమారా? కరెక్ట్ గా పోయి ఏంటంటే అన్ని కన్ఫ్యూజ్ చేస్తాను. దాన్ని నచ్చావులే అంటారు, సాయి కుమార్ అంటారు. వాట్ ఈస్ దిస్? లవ్ కుమార్ ఇస్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో హీరో తండ్రిగా నటించిన నటుడు ఎవరు? కాశీ విశ్వనాథ్. డైరెక్టర్ విశ్వనాథ. కాదు, మళ్ళీ చెప్పు ఆన్సర్. కాశీ విశ్వనాథ్. అది రివర్స్ లో చెప్పండి. విశ్వనాథ్ కాశీ. విశ్వనాథ్ కాశీ. ఎస్, ఈయన డైరెక్టర్ కానీ ఇప్పుడు ఆర్టిస్ట్ గా బిజీ అయిపోయాడు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో హీరో తల్లికి వచ్చిన వ్యాధి ఏమిటి? బ్రెయిన్ ట్యూమర్. హెల్ప్ చేయవా ఇంత లాలిత్యంగా చెప్తే ఎలాగా? బ్రెయిన్ ట్యూమర్. ఓకే, రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు? రవిబాబు. అంత సిగ్గుపడారు? రవిబాబు. అవును, ఎందుకు సిగ్గుపడ్డా? ఎందుకు అంత సిగ్గుపడ్డారు? తన మూవీస్ చాలా ఇష్టం అందుకే. కావాలనే సిగ్గుపడ్డా. రవిబాబు నచ్చావులే. విషయం ఉంది అతనిలో. విషయం ఉందా? ఇంకెవరు లేదా? మూవీస్ తీయడానికి. క్వశ్చన్ నెంబర్ 5. ఈ సినిమాని నిర్మించిన బ్యానర్ ఏది? ఉషా కిరణ్ మూవీస్. ష్యూర్? పక్కా? కాన్ఫిడెంట్? నేను అన్ని చెప్పేశారంటే లవ్ కుమార్, విశ్వనాథ్ కాశీ, బ్రెయిన్ ట్యూమర్, రవి బాబు, ఉషా కిరణ్. వెల్ డన్. సో 5 కరెక్ట్ గా చెప్పి 50,000 మనకు పని లేకుండా చేసింది లాలిచ్చ. ఏదో లాలిచ్చ అనుకుంటా. అమ్మో, గుడ్, వెల్ డన్. సో 5 లక్షలు మీ అకౌంట్ లో సేఫ్ గా ఉంది. రెడీ? మోనిషా రెడీయా? రెడీ. ప్రభాస్, అనుష్క అండ్ ఎవర్ గ్రీన్ సావిత్రి గారు. చూసావా సావిత్రి గారి సినిమాలు ఏమన్నా? చాలా చూసాను. ఈ కీరవాణి గారి కాంప్లిమెంట్ ఏంటి?
ఇది ఎప్పుడు జరిగింది? వాట్ యు సింగ్? యా అంటే యాంకరింగ్ చేసేదాన్ని ఇది వరకు నేను. సో అందరినీ ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను ఇంట్రొడక్షన్లో సాంగ్ పాడాను కీరవాణి గారిని ఇంటర్వ్యూ చేసే ముందు, ఆయన సాంగ్. సో అతను విని బాగుంది, చాలా బాగా పాడమని మెచ్చుకున్నారు. ఓ గుడ్. ఆ పాట ఏదో పాడితే మేము కూడా విని అభినందిస్తాం కదా. ప్లీజ్. అప్పుడు ఏ పాట పాడాను? ఆ పాటే పాడాలి. ఆ పాటే పాడాలా? అంతేగా. వద్దా ఇంకో పాట పాడతారా? సరే పాడు. दिल दीवाना मैं हसीना प्यार में पागल चैन चुराए नींद उड़ाए कौन ये हर पल వేణోదు చంపుతావు వేళ కాని వేళలో ఉట్టి కుట్టి పుట్టి కష్ట ముంచుతావు వాడలో కన్నె ముద్దు వెన్న ముద్ద దోచుకున్న హాయిలో చేరనైన వదలమాయి సిగ్గుపడ్డ ఈడులో దిల్ దివానా मैं हसीना प्यार में पागल चैन चुराए नींद उड़ाए कौन ये हर पल. ఓకే గుడ్, వెల్ డన్. కట్ చేస్తే హీరో ఏజ్కి మించిన లావుపాటి ఆకారంలో పెద్దగా ఉంటాడు. ఉద్యోగం కోసం హైదరాబాద్ వస్తాడు. ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరతాడు. కట్ చేస్తే అదే కంపెనీలో హీరోయిన్ పనిచేస్తూ ఉంటుంది. హీరో హీరోయిన్తో ప్రేమలో పడతాడు. కానీ హీరోయిన్కి హీరోపై ఏ అభిప్రాయమూ ఉండదు. కట్ చేస్తే కంపెనీలో అపార్ట్మెంట్లో జరిగిన కొన్ని సంఘటనలు హీరో మంచి మనస్సు హీరోయిన్ అర్థం చేసుకునే అవకాశాలు కల్పిస్తాయి. చివరికి ఆకారం సైజు కన్నా మనసే గొప్పదని తెలుసుకున్న హీరోయిన్ హీరోతో పెళ్లికి అంగీకరిస్తుంది. ఆకారం గీకారం అక్కడే తెలిసిపోవాలి. ఏంటిది? వినాయకుడు. వినాయకుడు. ఎస్. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించింది ఎవరు? పూనం కౌర్. పూనం కౌర్. ఎస్. ఎంత డౌట్ఫుల్ ఎందుకు? పూనం తర్వాత కౌరవ్ కాదు అని. పూనం కౌర్. కాన్ఫిడెంట్ గా చెప్పండి. కాన్ఫిడెంట్ గా చెప్పండి. పూనం కౌర్. ఎస్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? సోనియా. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో హీరో సిస్టర్ గా నటించింది ఎవరు? సత్యకృష్ణ. అన్ని తెలుసు, అన్ని డౌట్ తో స్టార్ట్ చేస్తా. డౌట్ గా ఉంది. కాన్ఫిడెంట్ గా చెప్పు. సో మీరు అన్నారంటే కాన్ఫిడెంట్. సత్యకృష్ణ. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమా ట్యాగ్ లైన్ ఏమిటి? A big fat love story. A big fat love story. Yes. And question number 5. ఈ సినిమా డైరెక్టర్ ఎవరు? సూర్యకిరణ్. కాన్ఫిడెంట్ గా చెప్పు. సూర్యకిరణ్ అంటే ఇచ్చేస్తాననే రాంగ్ ఆన్సర్. అబ్బా సూర్యకృష్ణనా? అయిపోయింది. పూనం కౌర్, సోనియా, సత్యకృష్ణ, బిగ్ ఫ్యాట్ లవ్ స్టోరీ అండ్ సినిమా డైరెక్టర్ సాయి కిరణ్ అడవి. అబ్బా కొంచెం కరెక్ట్ గానే చెప్పాను. సో 10,000 మన అకౌంట్ లో ప్లీజ్. 4 కరెక్ట్ గా చెప్పారు, 10,000 మాకు ఇచ్చారు. సో మీ అకౌంట్ లో మోనిషా 4,90,000. సో ఫస్ట్ రౌండ్ అయిపోయింది. అందరూ బాగానే ఆడారు, బట్ లాలిచ్చా సైలెంట్ కిల్లర్. సెకండ్ రౌండ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్. ఓకే, లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 2. ఒళ్ళంతా థ్రిల్లింత. ఎవరు పిలుస్తారు అమ్ము అని? అమ్ము అని ఫ్రెండ్స్ అందరు పిలుస్తారు. ఓకే. చిన్న అని ఇంట్లో పిలుస్తారు. ఓకే. ఇప్పుడు మేము అమ్ము అని పిలవాలా, చిన్న అని పిలవాలా? అమ్ము, చిన్న, శ్వేత. yes. ప్లీజ్ వెల్కమ్ టు ఒళ్ళంతా థ్రిల్లింత. ఎలా ఉండింది? చాలా బాగుంది. బాగుందా? దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది లోపల. ఏం బ్లాక్ అయింది? బాగా పట్టుకున్నారు. 27 గ్రీన్ అంటే 2,700 అండ్ 14 రెడ్ 14 రెడ్ అంటే 7,000. 8 ఎల్లో 8,000. టోటల్ గా 17,700.
17,700. సో 17,700 మీరు పట్టుకున్నారు. ₹1,00,000 పట్టుకోవచ్చు కాబట్టి 82,300 82,300 మాకు ఇచ్చేస్తారు. సో 82,300 మాకు ఇచ్చిన తర్వాత శ్వేతాజీ మీ అకౌంట్లో 3,97,700. ఓకే రజిత రెడీయా? మీ ఫేవరెట్ కలర్ ఏంటి? బ్లాక్. బ్లాక్ ఇక్కడ లేదు. సో గ్రీనా, రెడ్డా, ఎల్లో ఈ మూడిట్లో ఎల్లో. ఎల్లో అంటే ₹1,000. ఓకే మీరు అనండి. ఒళ్ళంతా త్రిల్లింత. ఒళ్ళంతా త్రిల్లింత. రండి. గ్రీన్. ఎల్లో మీరు ఫేవరెట్ అన్నారు కానీ గ్రీన్ ఎక్కువ పట్టుకున్నారు 3,200. అండ్ తనకంటే రెడ్ ఎక్కువ పట్టుకున్నారు 16 రెడ్ 8,000. అండ్ ఎల్లో ఆల్సో ఈక్వల్ టు హర్ 7 ఎల్లో 7,000. సో టోటల్గా 18,200. సో 81,800. 81,800 మాకు ఇచ్చిన తర్వాత రజిత మీ అకౌంట్లో 4,08,200. లాలిచ్చ రెడీయా? రెడీ. ఇప్పుడు మీరేంటి పాట పాడతారా, డైలాగ్ చెప్తారా, డాన్స్ చేస్తారా? పాట అమ్మ రాదు. మరేమొచ్చు? సిగ్గుపడ్డం వచ్చు. ఆ? సిగ్గుపడ్డం వచ్చు. సిగ్గు బాగా పడిపోతుంది. అరే సో ముందు పట్టుకోండి తల్లి. ఓకే. రామ్మ. సరే ఎలా ఉంది? బాగుంది. ఫ్యాన్ పెట్టకపోతే మొత్తం తీసుకొచ్చేదాన్ని. ఫ్యాన్ పెట్ట ప్రాబ్లం అయింది. ఇందాక ఎవరో ఎల్లోనే లేవు అన్నారు కదా, ఎవరది? 10 ఎల్లో పట్టుకుంది అంటే అక్కడే 10,000. అక్కడే 10,000. అండ్ 12 రెడ్ 6,000. అండ్ 29 గ్రీన్ 2,900. టోటల్గా వాళ్ళు ఇద్దరికంటే ఎక్కువ పట్టుకున్నావు. అంటే రజిత కన్నా ఒక 700 ఎక్కువ పట్టుకున్నావు. తనకంటే ఒక ₹1,000 ఎక్కువ పట్టుకున్నావు. 18,900. సో 81,100. ఓకే 81,100 మాకు ఇచ్చిన తర్వాత ఫస్ట్ టైం నీ అకౌంట్లో నుంచి మా అకౌంట్లోకి డబ్బులు వచ్చాయి. సో బట్ స్టిల్ యు ఆర్ లీడింగ్ 4,18,900. ఓకే రెడీ? వచ్చే యాపిల్. బా ప్లీజ్ వెల్కమ్ టు నువ్వను ఒకసారి ఒళ్ళంతా త్రిల్లింత. ఒళ్ళంతా త్రిల్లింత. నీకు రెడ్ అంటే ఇష్టమా? ఇష్టమే. 20 రెడ్. అది 20 ఎల్లో పట్టుంటే మేము అయిపోయేవాళ్ళం. సో 10,000
25 గ్రీన్ 2500 అండ్ 6 ఎల్లో. ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయిపోయినట్టు ఎల్లో మీద. 6000 టోటల్గా బాగానే పట్టుకున్నాం మీరు మీ ముగ్గురు. ఐ థింక్ 18,000 మధ్యలోనే ఉన్నారు. సో 19,000కి 18,000 18,500. 18,500 పట్టుకుని 81,500 మనకి. 81,500 మాకు ఇచ్చిన తర్వాత మనీషాని అకౌంట్లో 4,08,500. ఈ రౌండ్ చాలా ఇంట్రెస్టింగ్ రౌండ్. థర్డ్ రౌండ్. దీని పేరు లక 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 లక. నేను 6 ప్రశ్నలు అడుగుతాను. సో మళ్ళీ శ్వేతతో స్టార్ట్ అవుతుంది. 6 కరెక్ట్గా చెప్పేస్తే 1,50,000 1,50,000 మీ అకౌంట్లో సేఫ్గా ఉంటుంది. ఓకే, సో రెడీ? లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 3. లక 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 లక. ఇది అనండి. లక లక లక. టెన్షన్ గా ఉంది. అనండి, పర్లేదు. లక్ 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 లక్. రెడీ 1. క్వశ్చన్ నెంబర్ 1. ప్రముఖ దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ ఇంటి పేరు. ప్రముఖ దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ ఇంటి పేరు తెలుసా తెలీదా? సమ్ బ్యానర్ పేరు కూడా. టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 2. హ్యాట్స్ కి టోపీలు ప్రసిద్ధి గాంచిన దేశం ఏది? ఈ టోపీలకి హ్యాట్స్ కి. మెక్సికో. మెక్సికో. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. ఎంతటి మిరపకాయల కారాన్ని అయినా తట్టుకోగలిగే జీవి ఏది? ఎంతటి మిరపకాయలు మిర్చి ఎంతటి మిరపకాయల కారాన్నైనా తట్టుకోగలిగే జీవి? డాగ్. డాగ్ డాగ్ డాగ్. కుక్క. కుక్క. మీరు ఇంట్లో కుక్క ఉందా? కుక్క ఇష్టమా మీకు? కుక్కకి ఎప్పుడైనా కారం పెట్టారా? అంటే చికెన్ తింటది, కారం ఎక్కువ. బెట్లా. రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. అంతర్జాతీయ వృద్ధుల దినంగా ఏ రోజును జరుపుతారు? మేడే. సారీ. మేడే. అది కార్మికుల దినం. ఎస్, సారీ. ప్రపంచ కార్మికుల ఆన్సర్ చేంజ్. ఏకం కండి. ఐఎమ్ సారీ. క్వశ్చన్ నెంబర్ 5. పాండవుల తాత ఎవరు? మా తాతగారి పేరే గుర్తులేదు. పండు మహారాజ్. పాండు మగరాజ్. పండు మహారాజ్. సారీ. అండ్ క్వశ్చన్ నెంబర్ 6. తులిప్. తులిప్ పూల తోటలకు ప్రసిద్ధి చెందిన దేశం ఏది? దర్ ఇస్ అ ఫ్లవర్ తులిప్. విచ్ కంట్రీ ఇస్ ఫేమస్ ఫర్ దట్? చాలా సినిమాల్లో చూసాం. ఓమే. సారీ. ఓకే. ప్రముఖ దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ ఇంటి పేరు పెనుమత్స. 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 పెన్మత్స. పెనుమత్స. పెనుమత్స. ఓకే, లైక్ యూ సెడ్ మెక్సికో. ఇక్కడ యాక్చువల్గా దెర్ ఇస్ ఏ సంబెర్గో హ్యాట్ అని ఉంది. దాని కింద నిల్చుంటే ఇట్ గివ్స్ షెల్టర్. మెక్సికో అంటే దాని కొలత ఎక్కువ, దాని చుట్టు కొలత ఎక్కువ అనమాట ఆ హ్యాట్ది. అండ్ ఐ థింక్ మెక్సికో ఈజ్ మోర్ ఆఫ్ కౌబాయ్. ఓకే, సో హ్యాట్స్. అండ్ ఎంతటి మిరపకాయల కారాన్నైనా తట్టుకోగలిగే జీవి పక్షులు, ద బర్డ్స్. దానికి ఏంటంటే వాటి నోరు, జీర్ణ వ్యవస్థ ఆ కారాన్ని తట్టుకోవడానికి వీలైన నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. అందుకనే మిగతా జంతువుల్లో ఏ కారాన్ని కుక్క అంత తట్టుకోలేదు. ఓకే, పక్షులు. అండ్ అంతర్జాతీయ వృద్ధుల దినంగా అక్టోబర్ 1. అక్టోబర్. ఓకే, May 1 ఇస్ అ గ్రేట్ డే, లైక్ ఇట్స్ మే డే. అది ప్రపంచ కార్మికులు. ఓకే. అండ్ పాండవుల తాత విచిత్ర వీర్యుడు. ధృతరాష్ట్రుడు పాండురాజుల తండ్రి. విచిత్ర వీర్యుడు. అండ్ తులిప్ పూల తోటలకు ప్రసిద్ధి చెందిన దేశం హాలాండ్, నెదర్లాండ్స్. ఓకే, సో ఒకటే కరెక్ట్గా చెప్పారా? ఓకే, నో ప్రాబ్స్. తెలుసుకున్నారుగా, మంచి విషయాలు తెలుసుకున్నారు. అండ్ సో 1,25,000 మాకు వచ్చిన తర్వాత శ్వేత మీ అకౌంట్లో 2,72,700. రెడీ? ఇది అను లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. రాక్ అండ్ రోల్ అనే చాలా ఫేమస్ డాన్స్ ఉంది. రాక్ అండ్ రోల్.
రాక్ అండ్ రోల్ డాన్స్ కు పాపులారిటీ తెచ్చిన పాప్ సింగర్ ఎవరు? మైకేల్ జాక్సన్. పాప్ సింగర్ అనేటప్పటికి మైకేల్ జాక్సన్ అనేస్తారు. బట్ ఈయన అంతకంటే కొంచెం వెనుకున్నవాడు అంటే ఆయన పొజిషన్లో కాదు. ఓకే, సారీ. క్వశ్చన్ నెంబర్ 2. ఐశ్వర్య రాయ్ ఫ్రెండ్ గా కాజల్ అగర్వాల్ నటించిన సినిమా ఏది? ఓకే, క్వశ్చన్ నెంబర్ 3. ఏ ఆటని పింగ్ పాంగ్ అని పిలుస్తారు? పింగ్ పాంగ్. పింగ్ పాంగ్. క్లూ. క్యూఆ? క్లూ. పింగ్ పాంగ్, పింగ్ పాంగ్, పింగ్ పాంగ్, పింగ్ హాకీ? పింగ్ పాంగ్. షటిల్? హాకీ. అని చెప్పండి మొత్తం అన్ని. సారీ. క్వశ్చన్ నెంబర్ 4. ప్రపంచం మొత్తం మీద రెస్టారెంట్లలో పాపులర్ భోజన పదార్థం ఏది? ఫ్రైడ్ చికెన్. ప్రపంచం మొత్తం మీద రెస్టారెంట్లలో పాపులర్ భోజన పదార్థం ఏది? కరెక్ట్. ఏంటది? ఫ్రైడ్ చికెన్. ఇందా మీరే చెప్పారు కదా చికెన్ తింటాను అని, అది తీసుకుంటున్నారు. మా డాగ్కి ఫ్రైడ్ చికెన్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. ఇండియన్ హెర్క్యులస్ అని ఎవరిని పిలిచేవారు? ఇండియన్ హెర్క్యులస్ అని ఎవరిని పిలిచేవారు? క్వశ్చన్ నెంబర్ 6. మన దేశాన్ని సందర్శించిన వాస్కోడి గామా ఏ దేశస్థుడు? ఇటలీ. ఇటలీ. సారీ. జర్మనీ. రాక్ అండ్ రోల్ డాన్స్ కి పాపులారిటీ తెచ్చిన పాప్ సింగర్ ఎల్విస్ ప్రెస్లీ. ఇది ఫేమస్ పాప్ సింగర్. రాక్ అండ్ రోల్ పాప్ సంగీతంలో ఒక సంచలనం ఈయన ఎల్విస్ ప్రెస్లీ. కాజల్ అగర్వాల్ మగధీరా హీరోయిన్ నటించిన సినిమా క్యూ హోగయానా. ఇది 2004లో. ఇది ఆవిడ తొలి సినిమా అట. షీ యాక్టెడ్ యాజ్ ఐశ్వర్య రాయ్ ఇన్ 2004. పింగ్ పాంగ్ ఏంటమ్మా ఫస్ట్ ఏమన్నా? హాకీ, షటిల్. ఇదిగో ఈ టేబుల్ మీద ఆడుతున్నాను నేను. టేబుల్ టెన్నిస్. ఇది పింగ్ పాంగ్ అన్నది జపాన్ భాషలో అలా పిలుస్తారట. సో మనం జపాన్ కూడా నేర్చుకోవాలి. ఓకే, ప్రపంచం మొత్తం మీద అది కరెక్ట్. ఫుడ్ మ్యాటర్లో కరెక్ట్. ఫ్రైడ్ చికెన్ తింటావా? బాగా. ఇండియన్ హెర్క్యులస్ అని ఎవరిని పిలిచేవారు? కోడి. ఫినిష్ అయ్యే పేరు కోడి రామ్మూర్తి. కోడి రామకృష్ణ అంటామేమో మళ్ళీ డైరెక్షన్. అదే ఉంది మైండ్ లో. సో కోడి రామ్మూర్తి గారు ఈయన 1900s విజయనగరం జిల్లాలో హై స్కూల్ డ్రిల్ మాస్టర్, మల్ల యుద్ధ వీరుడు, కలియుగ భీముడు అని కూడా పిలిచేవారు ఇతను. ఐ థింక్ హీ వాజ్ వెరీ పవర్ఫుల్ మ్యాన్, బాడీ బిల్డర్. అందుకనే హీ వాజ్ కాల్డ్ ఇండియన్ హెర్క్యులస్, కోడి రామ్మూర్తి. ఓకే, మన దేశాన్ని సందర్శించిన వాస్కోడి గామా పోర్చుగల్. ఇది 14వ శతాబ్దం పోర్చుగల్. ఓకే, సో ఒకటేనా? చికెన్ ఒకటే. 125 ప్లీజ్. 1,25,000 మాకు ఇచ్చిన తర్వాత రజిత నీ అకౌంట్ లో 2,83,200. రెడీ లాలిచ్చా? డల్ అయిపోయింది. కమాన్ అను లగలగలగలగలగాను. క్వశ్చన్ నెంబర్ 1. అమెరికాలోని తుఫానుల్ని ఏమని పిలుస్తారు? టోర్నాడో. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. భారతీయ క్యాలెండర్ ప్రకారం జ్యేష్ఠ మాసం ఎన్నో మాసం? భారతీయ క్యాలెండర్ ప్రకారం జ్యేష్ఠ మాసం ఎన్నో మాసం? 8th. ఏం చెప్పారు? 8వ జ్యేష్ఠ. ఓకే, సారీ, రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. హోటల్స్ లో టిప్ కల్చర్, టిప్స్ ఇస్తాం కదా నార్మల్ గా, ఆ హోటల్స్ లో టిప్ కల్చర్ అంటూ లేని దేశం ఏది? దేర్ ఇస్ నో టిప్ కల్చర్ ఇన్ దిస్ కంట్రీ. పాకిస్తాన్. గెస్ చేశాను. టిప్స్ వెళ్ళలేదు. మరి ఎందుకు చెప్పావు పాకిస్తాన్? ఇన్ని దేశాలు ఉండగా. అది నాకు నచ్చదు, అందుకే. మేబీ వాళ్ళు ఇవ్వరేమో అనేసి. అంటే నీకు నచ్చదు వాళ్ళు ఇవ్వరా అనుకుంటున్నా. రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. అశ్వత్థామ తల్లి పేరేమిటి? పురాణమా ఇది? అమ్మా పురాణమా? అవునండి. వీక్ సార్. క్లూ. ఎవరు? క్లూ ఇవ్వండి. ఆ దేవుడి కృప ఉంటే మీరు చెప్పేస్తారు ఆన్సర్ అంతే. భగవాన్. సారీ. క్వశ్చన్ నెంబర్ 5.
ఇప్పుడు ఒకరు కరెక్ట్గా తెలిసింది. ప్రసిద్ధ సూర్య దేవాలయం ఉన్న కోనార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ స్టేట్ లో ఉంది కోనార్క్? ఒరిస్సా. రైట్ ఆన్సర్. అండ్ క్వశ్చన్ నెంబర్ 6. మన రాష్ట్రంలో ఇక్రిసాట్ వ్యవసాయ పరిశోధనా సంస్థ ఎక్కడుంది? పటాన్చెరు, హైదరాబాద్. పటాన్చెరు, హైదరాబాద్. వెల్ డన్. ఒరిస్సా అండ్ టోర్నడో. అక్కడ ప్రతి సంవత్సరం ఏంటో బాబు వింటుంటేనే భయంగా ఉంది. సగటున 700 టోర్నడోలు సంభవిస్తుంటాయట అమెరికాలో. అండ్ భారతీయ క్యాలెండర్ ప్రకారం జ్యేష్ఠ మాసం 3వది. చైత్రం, వైశాఖం, ఆ తర్వాత జ్యేష్టం, ఆ తర్వాత ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీయుజం, కార్తీక, మార్గశిర, పుష్యం, మాఘం, ఫల్గుణం. ఇన్ని మాసాలు ఉన్నాయి మనకి. ఓకే. టిప్ కల్చర్ అంటూ లేని దేశం పాకిస్తాన్ కాదు, ఐస్లాండ్. దిస్ అ కంట్రీ కాల్డ్ ఐస్లాండ్. అక్కడ దేశ్ నో టిప్ కల్చర్. ఓకే. అశ్వత్థామ తల్లి పేరు ఆ దేవుడి కృపంటే చెప్పేస్తామని చెప్పాను. కృపి. కృపి కృప అన్నాను నేను, నువ్వు కృపి అని చెప్పుంటే నీకు ఇంకో 25,000 వచ్చేది. సో ద్రోణాచార్యుడి భార్య కృపి. అండ్ సూర్య దేవాలయం సముద్ర తీరంలో ఉన్న కోనార్క్ నగరంలో ఉన్న సూర్య దేవాలయం చాలా ప్రసిద్ధమైంది. దేవాలయం 24 చక్రాలు కలిగిన సూర్య రథం ఆకారంలో నిర్మించబడింది. అండ్ రాష్ట్రంలో ఇక్రిసాట్ వ్యవసాయ పరిశోధనా సంస్థ హైదరాబాద్, పటాన్ చెరువు. రైట్ ఆన్సర్. సో 1, 2 గుడ్ 3 75,000 మన అకౌంట్లోకి. 75,000 మాకు ఇచ్చిన తర్వాత లాలిచ్చాను ఈ అకౌంట్లో 3,43,900. స్టిల్ యూఆర్ లీడింగ్ బట్ మోనిషా. ఈ రౌండ్ చాలా టెన్షన్ గా ఉంది ఏంటో. అవునా? ఈజీగా అడగను నిన్ను. ఓకే. క్వశ్చన్ నెంబర్ 1. అను లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. మన దేశ జాతీయ ముద్రలో ఉండే నినాదం క్యాప్షన్ ఏమిటి? స్లోగన్. మన జాతీయ ముద్ర ఉంది కదా, ఆ జాతీయ ముద్రలో ఉండే నినాదం క్యాప్షన్ స్లోగన్ ఏమిటి? శాంతి. క్లూ. మాండకోపనిషత్. ఉపనిషత్తు. ఆ ఉపనిషత్తులో నుంచి దీన్ని స్వీకరించారు ఈ క్యాప్షన్ ని. మనందరికీ తెలిసిందే కానీ గుర్తుండదు అంతే. ఎందుకంటే టైం ఇవ్వలేము తల్లి. టైం అప్. క్వశ్చన్ నెంబర్ 2. నవరస నటన సార్వభౌమ అనేది ఏ నటుడి బిరుదు? కైకల సత్యనారాయణ. కైకాల సత్యనారాయణ గారు. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. ఇండియన్ ఐడల్ 5 చూసావా? అది ఇండియన్ ఐడల్ 5 విజేత శ్రీరామ్ పూర్తి పేరు? మైనంపాటి శ్రీరామచంద్ర. మైనంపాటి శ్రీరామచంద్ర. ఎస్. క్వశ్చన్ నెంబర్ 4. భారతంలోని అజ్ఞాతవాస కాలంలో భీమసేనుడు పేరేమిటి? ఒక అజ్ఞాతవాసం జరిగింది తెలుసుగా, అర్జునుడు బృహన్నలగా. అందులో భీమసేనుడి పేరేమిటి? నర్తనశాల సినిమా చూడలేదా? చూడాలి, మంచి సినిమాలన్నీ చూడాలి. తెలుగులో క్లాసిక్స్ చూడాలి, అన్ని చూడమనట్లేదు. దేర్ ఆర్ సో మెనీ క్లాసిక్స్. మాయాబజార్ చూసావా? సావిత్రి గారు ఫ్యాన్ అంటున్నావు. నర్తనశాల ఎలా మీ నర్తనశాల సావిత్రి గారు అదరగొట్టారు. చూడాలి. ఇప్పుడు ఇంటికి వెళ్ళంగానే నువ్వు నర్తనశాల చూడు. ఓకే. టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 5. ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 6. తెనాలి రామకృష్ణ కవి ఏ రాజు ఆస్థానంలో ఉండేవాడు? శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు. ఓకే. ఓకే. మన దేశ జాతీయ ముద్రలో ఉండే నినాదం సత్యమేవ జయతే. సత్యమేవ జయతే. అబ్బా, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే. నవరస నటనా సార్వభౌముడు. ఎస్. కైకాల సత్యనారాయణ గారు. ఆయనకు పెద్ద వావ్. అండ్ ఈయనకి పెద్ద వావ్. మైనంపాటి శ్రీరామచంద్ర తెలుగు తేజం. ఈరోజు ఇండియన్ ఐడల్ 5. శ్రీరామచంద్ర, వావ్ టు యూ. ఆల్ ది బెస్ట్. అండ్ భారతంలోని అజ్ఞాతవాస కాలంలో భీమసేనుడు పేరు వలలుడు. వలలుడు అను ఒకసారి. వలలుడు. వదలడు కాదు, వలలుడు. ఓకే. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో ప్రధాన కార్యాలయం బెంగళూరు.
తెనాలి రామకృష్ణ కవి ఏ రాజు ఆస్థానంలో ఉండేవాడు? శ్రీకృష్ణ దేవరాయలు. దేశ భాషలందు తెలుగు లెస్స. ఎస్. 1 2 3. గుడ్. 75,000 మన అకౌంట్లోకి. సో 75,000 మాకు ఇచ్చిన తర్వాత మనిషి నీ అకౌంట్లో 3,33,500. ఇంకా ఫైనల్ రౌండ్, ఈ ఎపిసోడ్ విన్నర్ని డిసైడ్ చేసే రౌండ్, బజర్ రౌండ్, బోనస్ రౌండ్, ₹1,00,000 అదనంగా గెలుచుకునే అవకాశం ఉన్న రౌండ్. ఇప్పుడు నేను 5 ప్రశ్నలు అడుగుతాను ఈ రౌండ్లో, ఫైనల్ రౌండ్లో. ఎవరికి ఆన్సర్ తెలుసో వాళ్ళు ఫస్ట్ బజర్ నొక్కాలి. ఫస్ట్ అంటే నలుగురికి ఆన్సర్ తెలిసి ఉండొచ్చు. ఎవరు ఫాస్ట్గా బజర్ నొక్కుతారో ఫస్ట్ అండ్ ఫాస్ట్గా వాళ్ళే ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు ఒకవేళ శ్వేత నువ్వు బజర్ నొక్కి ఆన్సర్ కరెక్ట్గా చెప్తే నువ్వు లీస్ట్లో ఉన్నావు. హయ్యెస్ట్లో ఎవరున్నారు? లాలిత్య ఉంది. ఆ లాలిత్య దగ్గర నుంచి 20,000 నీ అకౌంట్కి నువ్వు కొట్టేయచ్చు. ఓకే. అలాగే శ్వేత బజర్ నొక్కి తప్పు ఆన్సర్ చెప్తే 20,000 మేము కొట్టేస్తాం. సో ఈ రౌండ్లో ఒక్కొక్కసారి మౌనంగా ఉండడం కూడా మీకు హెల్పే. అందరికీ ఛాన్స్ ఉంది. ఓకే, లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 5. కొడితే కొట్టాలిరా. ఓకే, రెడీ. క్వశ్చన్ నెంబర్ 1. ప్రపంచం మొత్తం మీద అత్యంత పాపులర్ ఆటల్లో మొదటిది ఫుట్బాల్. మరి రెండో ఆట ఏది? మనీషా. హాకీ. సారీ మనీషా. 20,000 తీసుకో మనీషా దగ్గర నుంచి. సో 20,000 మాకు ఇచ్చిన తర్వాత మనీషా నీ అకౌంట్లో 1,13,500. ది రైట్ ఆన్సర్ వాస్ టేబుల్ టెన్నిస్. పింగ్ పాంగ్. అది విన్నావు కదా, అది ట్రై చేస్తావేమో అనుకున్నాను. పింగ్ పాంగ్. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ లాలిత్య లీడింగ్. సో 1,13,000. ఇంకా సెకండ్ పొజిషన్లో ఉన్నావు. ఇంకా ఇట్స్ వైడ్ ఓపెన్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. సాధారణంగా విషం పాములకే ఉందనుకుంటాం. కానీ ఓ జాతి చేప కూడా విషం చిమ్మగలదు. ఆ చేప ఏది? అదొక జాతి. ఆ జాతి చేప కూడా విషం చిమ్మగలదు. ఆ చేప ఏది? ఓకే, టైమ్ అప్. స్టోన్ ఫిష్. స్టోన్ ఫిష్. దీని విషయానికి మనుషులు సైతం 2 గంటల్లో మరణిస్తారు. ఆ స్టోన్ ఫిష్ ఎలా ఉంటుందో మనం సముద్రంలోకి వెళ్ళేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. స్టోన్ ఫిష్. ఓకే, ఆల్ సేఫ్. లాలిత్య, యువర్ లక్కీ. స్టిల్ యువర్ లీడింగ్. చూద్దాం ఇప్పుడు ఏమవుతుందో. క్వశ్చన్ నెంబర్ 3. చిరంజీవి కౌబాయ్గా నటించిన సినిమా ఏది? రజిత. కొండవీటి దొంగ. కొండవీటి సింహం. కదమ సింహం. ఏదో కరెక్ట్ గా చెప్పు. కదమ సింహం. పక్కా. కొదమ సింహం. చూసావా సినిమా? చూసాను. కొదమ సింహం రైట్ ఆన్సర్. ఓకే, గుడ్. సో లాలిత్య, ఇప్పుడు నీ అకౌంట్లో నుంచి మళ్ళీ 20,000 వెళ్ళిపోతున్నాయి. ఓకే, తనేమో మా మీద ప్రేమతో 20,000 ఇచ్చింది. ఇప్పుడు తనేమో నేను 20,000 లాగేసింది. బట్ లాలిత్య స్టిల్ యువర్ లీడింగ్. 1,23,900. మోనిషా 1,13,500. రజిత నువ్వు 1,00,000 వచ్చావు. 1,03,200. ఇప్పుడు శ్వేత ఈ ఫైనల్ 2 చెప్పేస్తే శ్వేత కూడా గెలవచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 4. మొక్కజొన్న పువ్వు ఏ దేశానికి జాతీయ చిహ్నం? మొక్కజొన్న పువ్వు ఏ దేశానికి జాతీయ చిహ్నం? మీరెవ్వరూ చెప్పకపోతే లాలిత్యకే అడ్వాంటేజ్. ఓకే, టైమ్ అప్. జర్మనీ. ఓకే, స్టిల్ లాలిత్య ఇస్ లీడింగ్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఫైనల్ క్వశ్చన్ ఇది, 5వ క్వశ్చన్. సో లాలిత్యకి, రజితకి, మోనిషాకి ముగ్గురికి ఛాన్స్ ఉంది. శ్వేత చెప్తే మోనిషా గెలుస్తుంది, బికాజ్ 20,000 అక్కడికి వెళ్ళిపోతాయి. రజిత చెప్తే నువ్వే గెలుస్తావు. 1,23,000. అంతే, నువ్వు 1,03,000కి వచ్చేస్తావు. చూద్దాం ఎవరు గెలుస్తారు. ద ఫైనల్ వన్, ద లాస్ట్ వన్, ఈ ఎపిసోడ్ విన్నర్ని డిసైడ్ చేసే క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 5. భారత రాజ్యాంగం ఏ రోజు నుండి అమల్లోకి వచ్చింది? ద కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏ రోజు నుంచి
ఏ రోజు నుండి అమల్లోకి వచ్చింది? ఓకే, శ్వేత 72,700, రజిత 1,03,200, మోనిషా 1,13,500. అండ్ దీని ఆన్సర్ ఏంటంటే January 26th, 1950. ఆ రోజే మనం రిపబ్లిక్ డే జరుపుకుంటాం, January 26th. సో January 26th, 1950. ఇయర్ గుర్తు రాలేదు. అంటే January 26 అంటే ఇచ్చేవాడిని, 26 అంటే ఇచ్చేవాడిని. భారత రాజ్యాంగం మనం తెలుసుకోవాలి, ఇండియన్ ఇది కాన్స్టిట్యూషన్. తెలుసు ఇది తెలుసు బట్ సో 1,23,900తో ఈ ఎపిసోడ్ విన్నర్ ఈస్ లాలిత్య. ఉత్తరాల ఊర్వశి ప్రేమ లేఖ ప్రేయసి అందమంతా ఎంజాయ్ చేశారా? కిక్ ఇచ్చిందా? ఇచ్చే ఉంటుంది. సో డోంట్ మిస్. వావ్, మంచి కిక్ ఇచ్చే గేమ్ షో. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, శుభరాత్రి, గుడ్ నైట్ అండ్ స్వీట్ డ్రీమ్స్.